అందరికీ నమస్కారం, శుభోదయం, జై హింద్, జై భారత్. నిన్న ఒక సోషల్ మీడియాలో ఒక కథ చూశాను, ఒక చిన్న కథ చూశాను, ఒక సంఘటన చాలా బాగుంటుంది. అది మీ ముందుకు తీసుకురావాలనిపించింది. అయితే ఈ సంఘటన దేని గురించి అంటే, మన దేశంలో ఉన్నటువంటి కుహన మేధావుల యొక్క దృష్టికోణం ఎట్లా ఉంటుంది, అదేవిధంగా వ్యభిచార మీడియా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా ఈ సంఘటన చెప్పవచ్చు. అయితే ఒకసారి కాశ్మీర్ ఉగ్రవాదులు ఒక ప్రొఫెసర్ను, అదేవిధంగా ఒక ఆ, ప్రముఖ ఛానల్ యొక్క జర్నలిస్టును, అదేవిధంగా ఒక కల్నల్, ఒక మాజీ కర్నల్ అంటే సైన్యంలో పనిచేసినటువంటి ఒక అధికారిని, ముగ్గురును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళను చంపాలనుకున్నారు. ఆ ముగ్గురిని కూడా చంపాలనే నిర్ణయంకి వచ్చేశారు ఉగ్రవాదులు. అది చంపే ముందు ఎవరికైనా కానీ ఒక చివరి కోరిక ఉంటుంది కదా. అయితే ఆ విధంగా మీ చివరి కోరిక ఏంది, మీ ముగ్గురి యొక్క చివరి కోరిక ఏంది అని అడగడం జరిగింది. మొట్టమొదలు ఆ ప్రొఫెసర్ని అడిగారు, నీ యొక్క చివరి కోరిక ఏంటని అన్నప్పుడు అప్పుడు ఆ ప్రొఫెసర్ చెప్పాడు ఏంటంటే, నన్ను ప్రాణంతో వదిలిపెట్టండి, ఎందుకంటే నాతో చాలా లాభం మీకు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను కాశ్మీర్ యొక్క మద్దతుదారును. కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కావాలా, దేశం కావాలని. ఎందుకంటే ఆ విధంగా మీకు నేను మద్దతుదారును, పరోక్షంగా ప్రత్యక్షంగా. కాబట్టి నన్ను విడిచిపెట్టినట్టయితే దేశమంతా తిరుగుతూ, దేశం నడిబొడ్డున తిరుగుతూ నేను మీకు మద్దతుగా ప్రసంగిస్తాను, మీ మద్దతు చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇక రెండవ సారి ఆ టీవీ ప్రముఖ ఛానల్ విలేకరిని అడిగారన్నట్టు. అడిగితే ఆయన ఏం చెప్పారంటే, నేను కూడా మీకు మద్దతుదారును, ఎందుకంటే మీరు చేసినటువంటి పనికి కానీ మీ అందరికీ కూడా నేను చాలా మద్దతుదారును. నేను కూడా ఈ భారతదేశానికి నన్ను విడిచిపెట్టినట్టయితే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజు నా ఛానల్ లోపల పుంకాలుగా గంటలు నేను భారత ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, మరి సైనికులకు వ్యతిరేకంగా నేను ప్రచారం చేస్తూనే ఉంటాను అని చెప్పడం జరిగింది. చివరికి ఆర్మీ కల్నల్ను అడగడం జరిగింది, నీ చివరి కోరిక ఏంటి అని అడగడం జరిగింది. అప్పుడు ఆ సైనికాధికారి కల్నల్ ఏం చెప్పాడంటే, నన్ను చంపే ముందు బాగా కొట్టండి, నన్ను తీవ్రంగా కొట్టండి, కొడుతూనే ఉండండి అంటే. అప్పుడు ఆ ఉగ్రవాదులు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఇద్దరు, ప్రొఫెసర్ కానీ ఆ విలేకరు కానీ వాళ్ళు వాళ్ళ కోరిక ఒక విధంగా ఉంది, నీ కోరిక ఇట్లా ఉందేంది, ఎందుకు కొట్టాలి, నీకు పారిపోవాలని లేదా, తప్పించుకోవాలని లేదా, నీకు ప్రాణభయం లేదా అంటే, లేదు నన్ను ముందు కొట్టండి తీవ్రంగా, నన్ను చంపే ముందు బాగా కొట్టండి, ఎలాగో మా ముగ్గురిని చంపుతారు కానీ నన్ను మాత్రం వాళ్ళకు భిన్నంగా బాగా కొట్టండి నన్ను అని కోరుకోవడం జరిగింది. వెంటనే ఆ ఉగ్రవాది AK-47 5-6 ఉన్నారు కాబట్టి AK-47 యొక్క పిస్టల్ తీసుకొని దాని మడమెతోటి ఆ యొక్క ఆర్మీని బాగా కొట్టడం జరుగుతున్నది. కొట్టంగా ఆర్మీ జనరల్ ఏం చేశాడంటే, ఆ యొక్క ఉగ్రవాది చేతుల నుంచి ఆ తుపాకీ తీసుకొని AK-47 ఆ 6 ఉగ్రవాదులను కూడా చంపేయడం జరిగింది. వెంటనే ఈ ప్రొఫెసరు, ఈ ఛానల్ విలేకరు ఇద్దరు కూడా ఇతన్ని అడిగారు అన్నట్టు, నీ దగ్గర ఇంత ధైర్యం ఉందా, ఇంత ధైర్యం ఉండి కూడా ఎందుకు నువ్వు కొట్టుమని ఆ విధంగా ప్రాధేయపడ్డావు, వాళ్ళను ఉగ్రవాదులను ముందు కొట్టుమని ప్రాధేయపడ్డావు అని అంటే, అప్పుడు ఆ ఆర్మీ జనరల్ చెప్పాడు అన్నట్టు ఏంటంటే, వాళ్ళే ముందు నన్ను కొట్టాలని ఎందుకు ప్రాధేయపడ్డానంటే, ముందు వాళ్ళే కొట్టాలి, నేను దాడి చేయకూడదు, ముందు వాళ్ళే నా పైన దాడి చేయాలని నేను ఆశించాను, ఆ విధంగా నేను కోరాను. ఒకవేళ నేను ముందు వాళ్ళపైన దాడి చేసినట్టయితే మీరిద్దరు ఏం చేస్తారంటే, మీరు ప్రతిరోజు కూడా నేనే ముందు దాడి చేశానని, నేనే తప్పు చేశానని, నేనే ఒక ఉగ్రవాదినని, నేను ఒక దోషినని, నేను నేరస్తున్నని ప్రతిరోజు కూడా నువ్వు దేశమంతా తిరుగుతూ ప్రచారం చేస్తావు. నువ్వు కూడా ఛానల్ లోపల నేనే నేరం చేసినట్టు, నేనే ముందు దాడి చేసినట్టు, నేనే నేరస్తున్నని ఈ విధంగా ప్రచారం మీరిద్దరు కూడా చేస్తుంటారు. కాబట్టి నన్ను ముందు కొట్టుమని కోరడం జరిగింది అని ఆ ఆర్మీ కర్నల్, ఆర్మీ జవాన్ చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి కుహన మేధావులు, దేశ వ్యతిరేక శక్తులు, అదేవిధంగా వ్యభిచార మీడియా, అమ్ముడుపోయినటువంటి మీడియా ఏ విధంగా ఉంది అనడానికి ఇదొక నిదర్శనంగా ఈ కథ రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం. జై హింద్, జై భారత్.